మూడు దశల ఎన్నికల ఫలితాలు చూస్తే ఇక్కడ పార్టీ అదేవిధంగా గెలిచిన పంచాయతీలు ఇటు పార్టీ. సో ఆబ్వియస్గా ఇక్కడ ఎక్కువ ఏ పార్టీ గెలిచిందో వారి ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఇండిపెండెంట్ కాబట్టి లాస్ట్కి ఇచ్చేసిండు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన పంచాయతీలు 7,093. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినటువంటి సర్పంచ్ స్థానాలు చూసుకుంటే 3,488. అదేవిధంగా బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచిన స్థానాలు చూసుకుంటే 699. సిపిఐ గెలిచినటువంటి సర్పంచ్ స్థానాలు చూస్తే 79. సిపిఎం గెలిచినటువంటి స్థానాలు చూస్తే 75. అదేవిధంగా ఇండిపెండెంట్లు ఇతరులు చూసుకుంటే 1,264. మూడు దశల ఎన్నికల్లో అయితే చాలా అంటే చాలా ఒక హోరాహోరీ పోరు సాగింది. మన సార్వత్రిక ఎన్నికలు అయితే ఏ విధంగా అయితే మన ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ మించి ఈ సర్పంచ్ ఎన్నికలు ఈసారి జరిగినాయి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్క ఓటుకు మనం సర్పంచ్ ఎన్నికలు మహా అయితే 500, 1000 లాస్ట్. ఇక గట్టిగా పెద్ద ఊరైతే కొంచెం బాగా ఉన్నోళ్ళు పోటీ చేస్తే అప్పుడు ఒక 2,000, 3,000 అనుకో లాస్ట్కు. కానీ ఈసారి ఒక్కొక్క దగ్గర 30,000 ఒక్క ఓటు 30,000 కొన్న సందర్భాలు, 50,000 కొన్నారు. ఒక దగ్గర అయితే 1,50,000 అంటే ఒక ఓటు. నిన్న ఏదో ఊర్లో మనం చూసినాము. తిన్నోళ్ళకు తిన్నంత, తాగిన వాళ్ళకు తాగినంత. ఇక కొందరు అయితే వార్డు మెంబర్లు 3 పోటీ చేస్తే 3 దగ్గర పైసలు తీసుకున్నారు. వేస్టోన్కి లాస్ట్కు ఓటు వేసారు. ఎవరికైతే ఓటేస్తామో వాళ్ళ దగ్గర తీసుకున్నా అంటే ఒక పద్ధతి. అందరి దగ్గర తీసుకుంటారు, మీకే ఎత్తపో అని చెప్పేసి వాళ్ళ దగ్గర అంటారు. ఇంకొక పార్టీ వస్తే వాళ్ళకి వచ్చి ఇచ్చిరంటే వాళ్ళు రాలేదు, ఇచ్చినా మేము తీసుకోము, మేము ఫస్ట్ నుంచి మీకే ఉన్నది, మీకే ఎత్తాం, వాళ్ళకి ఎందుకు ఎత్తాం అని చెప్పేసి అట్లా చెప్తారు. వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఇంకొకరు వస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఇట్లా ఎంతమంది వస్తే అంతమంది దగ్గర తీసుకొని వేసేటోళ్ళకి వేసారు. సో మొదటి విడతలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీనే ఎక్కువ ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. అదేవిధంగా రెండో విడతలను చూసుకున్నట్టయితే అక్కడ కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ గెలుపొందితే, మూడో దశలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ మంది గెలుపొందారు. ఈ 3 విడతల్లోనూ సెకండ్ ప్లేస్లో సో నువ్వా నేను అన్నట్టుగా కొంచెం దగ్గర వరకు పోటీ అయితే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకోవాలి. అదేవిధంగా తమ ఉడికిని కూడా చాటుకుందని చెప్పుకోవాలి. సో మొత్తానికి ఏమి లేకుండా గెలవకుండా లేదు. సో దగ్గర వరకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి 3,000 సర్పంచ్ స్థానాలు మాత్రమే గ్యాప్ ఉన్నాయి. మనకు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటేనేమో 7,093 మంది గెలుపొందిరు. బీఆర్ఎస్ పార్టీ నుండి 3,488 మంది గెలుపొందిరు. బీజేపీ నుండి 699 మంది గెలుపొందిరు. అదేవిధంగా సిపిఐ నుండి 79, సిపిఎం నుండి 75, స్వతంత్రులేమో 1,264 అంట. సో ఈ వార్త 13 పేజీలో మొత్తం క్లియర్గా మనం చూద్దాము. రైట్, ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్గా చూసుకుందాం. ఓవరాల్గా 3 విడతల్లో కలిపి 3 విడతలు, మొదటి విడత 2, 3 విడతలు కలిపి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు, బీజేపీ ఎన్ని సీట్లు గెలిచిందో ఒకసారి ఓవరాల్ లిస్ట్ చూద్దాం. ఇప్పుడు నిజామాబాద్ లో 3 విడతల్లో కలిపి కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థులు 353, బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సర్పంచ్ స్థానాలు 79, బీజేపీ నుండి గెలిచిన సర్పంచ్ స్థానాలు 51, సిపిఐ సిపిఎం 0, 60 మంది స్వతంత్రులు. కామారెడ్డి నుండి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 353 మంది, 105 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందితే 29 మంది బీజేపీ నుండి గెలుపొందారు. సిపిఎం సిపిఐ 0, ఇక్కడ 45 మంది ఇండిపెండెంట్లు. అదేవిధంగా ఆదిలాబాద్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 164 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ నుండి 151 మంది గెలుపొందారు. 70 మంది బీజేపీ నుండి గెలుపొందితే ఇక్కడ సిపిఐ సిపిఎం 0, 8 మంది ఇండిపెండెంట్లు. నిర్మల్ చూసుకుంటే 137 మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందితే 24 మంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 144 మంది బీజేపీ నుండి గెలుపొందారు. సిపిఐ సిపిఎం 0, ఇండిపెండెంట్లు 93. ఆసిఫాబాద్ చూసుకుంటే 117 మంది కాంగ్రెస్ నుండి, 125 మంది బీఆర్ఎస్ నుండి, 29 మంది బీజేపీ నుండి
సిపిఎం 0, 55 మంది ఇండిపెండెంట్లు. మంచిర్యాలలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 185 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ నుండి 58 మంది గెలుపొందారు. 9 మంది బీజేపీ నుండి గెలుపొందారు. ఒక్కటి మాత్రమే సిపిఐ 1, సిపిఎం 0, 49 ఇండిపెండెంట్లు. అదేవిధంగా కరీంనగర్ చూసుకుంటే 3 విడతలు కలిపి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 125 మంది గెలుపొందారు. 98 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. 42 మంది బీజేపీ నుండి గెలుపొందారు. సిపిఎం 0, 50 ఇండిపెండెంట్లు. జగిత్యాల నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 236 మంది గెలుపొందితే బీఆర్ఎస్ పార్టీ నుండి 84 మంది గెలుపొందారు. 32 మంది బీజేపీ నుండి గెలుపొందారు. ఇక్కడ సిపిఎం 0, 33 ఇండిపెండెంట్లు. నెక్స్ట్ సిరిసిల్ల చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 96 మంది గెలుపొందారు. 107 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. 21 మంది బీజేపీ నుండి. సిపిఐ 0, సిపిఎం 3, ఇతరులు 33. పెద్దపల్లి జిల్లా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 183 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ నుండి 51 మంది గెలుపొందారు. 3 మాత్రమే బీజేపీ నుండి గెలుపొందారు. ఇక్కడ సిపిఎం 0, 24 మంది ఇతరులు. వరంగల్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 199 మంది గెలుపొందారు. 105 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. 7 బీజేపీ, సిపిఐ 1, సిపిఎం 0, ఇతరులు 12. హన్మకొండను చూసుకుంటే 117 మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందితే 62 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. 15 మంది బీజేపీ, 1 మాత్రమే సిపిఎం 0, 20 ఇతరులు. జనగామ చూసుకుంటే 140 మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందితే 99 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. 5 బీజేపీ, సిపిఎం 0, అదేవిధంగా 36 ఇతరులు. భూపాలపల్లి చూసుకుంటే 152 మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందితే 66 మంది బీఆర్ఎస్ నుండి గెలుపొందారు. 6 బీజేపీ, సిపిఎం 0, 24 మంది ఇతరులు. ములుగు చూసుకుంటే 101 మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందితే 34 మంది బీఆర్ఎస్ నుండి గెలుపొందారు. 1 బీజేపీ, సిపిఐ 0, సిపిఎం 1, 9 ఇతరులు. మహబూబాబాద్ 303 కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. 131 బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. 5 బీజేపీ, సిపిఐ 0, సిపిఎం 1, 42 ఇతరులు. ఖమ్మం చూసుకుంటే 381 అభ్యర్థులు సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేస్తే 118 మంది బీఆర్ఎస్ నుండి గెలుపొందారు. బీజేపీ ఇక్కడ 0, 11 మంది, సిపిఐ 26 మంది, సిపిఎం అదేవిధంగా 22 ఇతరులు. కొత్తగూడెం చూసుకుంటే 268 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించింది. ఆడ బీఆర్ఎస్ పార్టీ 92 మంది గెలుపొందారు. అదేవిధంగా బీజేపీ 0, సిపిఐ 45, అదేవిధంగా సిపిఎం 13, 39 ఏమో ఇక్కడ మనకు ఇతరులు. నాకు తెలిసి నల్లగొండలో గెలిచినటువంటి అభ్యర్థులు ఎక్కడ కూడా గెలవలేదు. నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 550 మంది గెలుపొందితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ 204 మంది గెలుపొందారు. 9 బీజేపీ, 8 సిపిఐ, 6 సిపిఎం, 89 ఏమో ఇతరులు. సూర్యాపేట చూసుకుంటే 292 కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందితే 130 బీఆర్ఎస్, బీజేపీ 5, సిపిఐ 5, సిపిఎం 8, 46 ఇతరులు. యాదాద్రి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి 228 మంది గెలుపొందితే 149 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. 11 మంది బీజేపీ, 5 సిపిఐ, 4 సిపిఎం, 30 ఇతరులు. మహబూబ్ నగర్ నుండి 219 కాంగ్రెస్, 150 బీఆర్ఎస్, 17 బీజేపీ, సిపిఐ 0, సిపిఎం 1, 35 ఇతరులు. నారాయణపేట ఇక్కడ కాంగ్రెస్ నుండి 167, 43 మంది బీఆర్ఎస్, 39 ఏమో బీజేపీ, సిపిఐ 0, సిపిఎం 3, 20 ఇతరులు. గద్వాల ఇక్కడ చూసుకున్నట్టయితే 148 మంది కాంగ్రెస్ నుండి గెలుపొందారు. 59 మంది బీఆర్ఎస్ నుండి గెలుపొందారు. 9 బీజేపీ, సిపిఐ, సిపిఎం 0, 39 ఇతరులు. వనపర్తి నుండి చూసుకుంటే 155 మంది కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. అదేవిధంగా 84 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. 8 మంది బీజేపీ, 3 సిపిఐ, సిపిఎం 0, 18 ఇతరులు.
నాగర్ కర్నూలు చూసుకున్నట్టయితే 276 మంది కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. 139 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. 13 బీజేపీ, 1 సిపిఐ, మరొకటి సిపిఎం, 24 ఇతరులు. మెదక్ చూసుకున్నట్టయితే 245 మంది కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. 176 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందారు. 19 బీజేపీ, సిపిఐ, సిపిఎం 0, 52 ఇతరులు. అదేవిధంగా సిద్దిపేట చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 181 మంది గెలుపొందితే బీఆర్ఎస్ పార్టీ నుండి 245 మంది గెలుపొందారు. ఇక్కడ సిద్దిపేటలో అక్కడ బీఆర్ఎస్ అంటే హరీష్ రావు మార్క్ కనిపించింది. 30 మంది ఏమో బీజేపీ, 1 సిపిఐ, మరొకటి సిపిఎం, 47 మంది ఇతరులు. సంగారెడ్డి ఇక్కడ కాంగ్రెస్ నుండి 397, 178 ఏమో బీఆర్ఎస్, 9 బీజేపీ, సిపిఐ, సిపిఎం 0, 29 ఏమో ఇండిపెండెంట్లు. రంగారెడ్డి 249 కాంగ్రెస్ పార్టీ, 182 బీఆర్ఎస్ పార్టీ, 43 బీజేపీ, సిపిఐ 0, సిపిఎం 4, 47 ఏమో ఇతరులు. వికారాబాద్ 376 కాంగ్రెస్ పార్టీ, 154 బీఆర్ఎస్ పార్టీ, 13 బీజేపీ, సిపిఐ, సిపిఎం 0, ఇండిపెండెంట్లు 41. ఓవరాల్ గా మొత్తం స్థానాలు కాంగ్రెస్ పార్టీ 3 దశల్లో తెలంగాణలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 7,093 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. 3,488 బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీ 699 గెలుపొందితే ఇక్కడ సిపిఐ 79, సిపిఐ 75, ఇక్కడ ఇతరులు 1,264 మంది. సో ఇవి 3 దశలు కలిపి ఉన్నటువంటి జిల్లాల వారిగా లిస్ట్ చూసుకుంటే ఇదన్నమాట.